ఇక ఈ యుద్ధం తర్వాత గల్ఫ్లో ఏంటి సిచ్యువేషన్ ఎంజీ రావు గారు? అక్కడ చైనాకి భారత్కి మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరుంది కదా, అది కంటిన్యూ అవుతుందా? చైనా భారత్లలో ఎవరిది ఆధిపత్యం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గల్ఫ్ అంటే సుమారు 50 దేశాలు. ఈ పశ్చిమ ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఇటు మెడిటేరియన్ రీజన్ టర్కీ నుండి, ఇటు తుర్క్మెనిస్తాన్, సెంట్రల్ ఏషియా నుంచి ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దగ్గరగా ఉండేదంతా గల్ఫ్ రీజన్. అంటే పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ. ప్రపంచ ఆయిల్ సంపదలో సుమారు 40%, ప్రపంచ గ్యాస్లో సుమారు 35%. గ్యాస్ ఒక అద్భుతమైన ఎడారి ప్రాంతం, ఎంతో హ్యూజ్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎందుకంటే పెట్రో డాలర్స్. ఎంతో రిచ్ ప్రాంతం అన్నమాట అది. సో ఇంత ప్రాంతంలో గల్ఫ్ అనేది యుద్ధానంతరం ఒకప్పుడు ఉన్న గల్ఫ్ కాదు, ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్న దేశాల మీద వ్యతిరేకత ఉంది. తీవ్రవాద సంస్థలు మళ్ళీ పెచ్చుమీరే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్లో ఒక రకంగా ఓడిపోలేదు, అలానే పూర్తిగా గెలవలేదు, కానీ ఇరాన్కి ఇది గెలిపే. కాబట్టి ఇరాన్ ఏంటంటే తన ప్రాక్సీస్, హిజ్బుల్లా, హమాసు, ఇటు హౌతీల్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ ఇంకా ఎక్కువ పటిష్టపరుచుకుంటుంది. కాబట్టి యుద్ధ వాతావరణం ఏంటంటే ఇరాను యొక్క ప్రాక్సీస్, ఇరాన్ ఇప్పుడు సూపర్ పవర్గా నిర్ధారణ అయిందనమాట గల్ఫ్ రీజన్స్కి మాత్రం. ఇందులో టర్కీ తన అవ్వాలని ఎడ్డగాను అక్కడ. ఇప్పుడు ఎంజీబీఎస్ నేను టాప్ అవ్వాలని ఇక్కడ సౌదీ అరేబియా పోటీ ఉంది, ఈజిప్ట్ పోటీ ఉంది. ఈ పెద్ద పెద్ద దేశాల మీద పోటీ వాతావరణం వస్తుందన్నమాట. కానీ ఈ గల్ఫ్ తర్వాత గల్ఫ్ అనేది యూనిటీ, ఐక్యత లేకపోతే ఇది ప్రాబ్లం అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఈ గ్రూప్ అనేది కాస్త పడే అవకాశం ఉందన్నమాట. రెండు, గల్ఫ్ అంటే అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అని గల్ఫ్ ఆయిల్ యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే గల్ఫ్ రీజన్ ఏంటంటే కాస్త యూనిటీ కోసం ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు తానే పరిష్కరించుకున్నట్టు ఏదైనా చేసే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెండు, దీని తర్వాత ఇరాన్తో వేరే దేశాలు గల్ఫ్ కంట్రీస్తో కాస్త సత్సంబంధాలు పెంపొందింపబడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇండియా చైనాలకు వస్తే ఇండియా చైనాల హవా ఈ ఏరియాలో పెరిగే అవకాశం ఉంది. అమెరికా బ్రిటన్ ప్రాబల్యం తగ్గుతూ ఉంటే ఇండియా చైనాలు ఒకదానికొకటి పోటీ పడి మరి ఆ ఏరియాలో ప్రాబల్యం పెంచుకుని, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో గల్ఫ్ రీజన్లో ఎక్కువ ఆయిల్, గ్యాస్ కొనే దేశాలు ఇండియా, చైనావే. ఇవి ఆ దేశాలన్నిటికీ తెలుసు గల్ఫ్ కంట్రీస్. కాబట్టి ఈ రెండు దేశాలతోనే సంబంధాలు మెరుగుపడుతాయి. రెండు, అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించడానికని ఇటు ఇండియా చైనాలతో ఎక్కువ ప్రాబల్యం పెట్టించుకునే అవకాశం ఉంది. రెండు, గల్ఫ్ రీజన్లో చాలా కంట్రీలు ఇప్పుడు బ్రిక్స్లో జాయిన్ అవుతున్నాయి. అక్కడ ఇండియా, చైనా, రష్యాలు ఉన్నాయి. అంటే ఈ దేశాలు ఇప్పటికే ఈ బ్రిక్స్లోకి సౌదీ అరేబియా, ఇరాన్ ఈ దేశాలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశాలు అన్నీ ఇటు ఈ రష్యా, ఇటు చైనా, ఇటు ఇండియాలతో పెంపొందించుకుంటాయి రష్యా. కానీ గల్ఫ్ ఇప్పుడు నుండి మాత్రం అమెరికా యొక్క ప్రాబల్యం పూర్తిగా తగ్గుతుందని తెలుస్తుంది. గల్ఫ్ రీజన్ల యొక్క ఇప్పుడు డిస్ప్యూట్స్ని తనకు తాను పరిష్కరించుకునే అవకాశం ఉంది. కాబట్టి గల్ఫ్ శాంతి వైపు మరలొచ్చు, కానీ గల్ఫ్లో మాత్రం ఆధిపత్య పోరు, బయట ఉన్న పవర్స్ ఆధిపత్య పోరు మాత్రం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మోనార్క్ అంటే ఇటు రెవల్యూషనరీ, ఇప్పుడు ఎవరైతే డిక్టేటర్లు ఉన్నారో వాళ్ళు కాస్త ప్రజాస్వామ్యం వైపు, అంటే కొన్ని ప్రజా సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఎంబీఎస్ ఈ సౌదీ అరేబియాలో ఆల్రెడీ మొదలుపెట్టారు. ఈ విధంగా కొంచెం ప్రవేశపెట్టే అవకాశం కూడా కాస్త ఉందని తెలుస్తుంది. ఈ విధంగా గల్ఫ్ అనేది కోస్ట్ శాంతి వైపు వెళ్ళినా గందరగోళం వైపు అయితే ఉంటుంది. ఇండియా యొక్క ప్రాముఖ్యత అక్కడ చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.